Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదా, అదే ఈరోజు మన వీడియో. ఏ డే ఇన్ మై లైఫ్ వితౌట్ మై మామ్ అండి. మా మమ్మీ లేకుండా నేను ఇంట్లో ఏమేం పనులు చేస్తాను, ఎలా ఉంటాను, మా పాపని ఎలా హ్యాండిల్ చేస్తాను అనేదే ఈరోజు మన వీడియో. ఓకే, వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు మార్నింగే 7 o'clockకి లేసానండి. 7 o'clock అనుకోకండి, మా డాడీకి డ్యూటీ లేదు, రెస్ట్, అందుకే 7 o'clock అయితే లేసాము. అంటే మా మమ్మీ ఊరెళ్ళి 3 days అవుతుందండి, కానీ నేను ఒకటే రోజు షూట్ చేశాను. అది కూడా మా డాడీకి రెస్ట్ ఉన్న రోజే షూట్ చేశానండి. మిగతా 2 రోజులు అయితే మార్నింగ్ 5 o'clockకే లేసానండి. ఈ రోజు మాత్రం 7కి లేసాను. ఓకే, మార్నింగ్ లేవగానే ఇంటి ముందు వాటర్ చల్లేసి ఊడ్చేసి అయితే ముగ్గులు పెట్టేశాను. తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను, గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా టీకి పెడదామని చెప్పి అయితే పాలు అయితే వేడి చేస్తున్నాను. మమ్మీ అయితే ఊరు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి ఆ రోజు అయితే ఈవినింగే బోండాలకైతే పిండి కలిపి వెళ్ళిపోయింది. ఇంకా మార్నింగ్ అయితే నేను అందులో ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా కొంచెం జీలకర్ర వేసుకొని అయితే కలిపేస్తున్నాను. ఇంకా మా పాప కోసం అయితే కొన్ని వాటర్ అయితే హీట్ చేశాను, తను లేవగానే తాగిపిద్దామని చెప్పి అయితే ఇప్పుడైతే బోండాలు వేద్దామని చెప్పి నా ఫేస్ చూసి అయితే దడుచుకోకండి. మార్నింగ్ అయితే ఎవరిదైనా అలాగే ఉంటుంది కదా. ఓకే, ఆయిల్ అయితే హీటింగ్కి పెట్టానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే బోండాలు వేస్తున్నాను. చాలా మంది చేత్తో వేసేస్తారు కదా బోండాలు, నాకైతే రాదు చేత్తో వేయడం. చేత్తో పట్టుకుంటేనే అది ఎక్కడెక్కడో పడితే చిన్న చిన్న బోండాల్లాగా వస్తాయి, మొత్తం ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే నేనైతే స్పూన్తోనే వేస్తాను. స్పూన్తో అయితే మంచిగా నీట్గా వస్తాయి. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకొని అయితే తినేసాము. మా డాడీకి అయితే ఇచ్చాను ఫస్ట్ అయితే, తర్వాత నేను మా తమ్ముడు వేసుకొని అయితే తినేసాము. ఇంకా మా పాప లేవలేదండి, తను లేసే లోపే మళ్ళీ ఫుడ్ కావాలి కదా తన కోసం అని చెప్పి అయితే ఫస్ట్ అయితే వాటర్ హీట్ చేసి పక్కన పెట్టేశాను, తను లేసిన తర్వాత తాగుతుందని. ఈ లోపు అయితే తనకి ప్రోటీన్ పౌడర్ కూడా ప్రిపేర్ చేశాను, టీ కూడా పెడుతున్నాను. టీ ఎలా పెడతానో నేనైతే ఫస్ట్ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడకపోతే ఇప్పుడు చూసేయండి. నేనైతే ఫస్ట్ వాటర్ హీట్ చేసిన తర్వాత అందులో కొంచెం అల్లం వేసుకుంటాను, షుగర్, టీ పొడి వేసుకున్న తర్వాత అవి మంచిగా మరిగిపోయిన తర్వాత పాలైతే వేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది టీ అయితే, మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను అన్నీ బాగానే చేస్తాను, కానీ ఇది ఒకటే అండి నాలో మైనస్. ఏంటంటే మైనస్ ప్లస్ నాకు తెలియదు, కానీ నేను ఏది చేసినా ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. నాకు ఎందుకో చిన్న చేయి రాదండి. అంటే కరెక్ట్గా ఎంత పెట్టాలో క్వాంటిటీ అయితే నాకు తెలియదండి, అందుకే ఎక్కువ పెట్టేస్తాను. రైస్ కూడా ఎక్కువ పెట్టేస్తాను, కర్రీ ఎక్కువ చేస్తాను, ఏంటో ఏమో. తర్వాత అయితే మా మమ్మీతో తిట్లు తింటాను నేను. మా మమ్మీ లేదు కాబట్టి బ్రతికిపోయినా. ఆ టీ అయితే ఇంకా లాస్ట్కి పడేశాను ఈవినింగ్ టైంలో అయితే. ఇక్కడ చూడండి, మార్నింగ్ 8:30కే పిల్లలు వ్యాన్ ఎక్కియడానికి అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళైతే వచ్చి అక్కడ ఎక్కిస్తారు. మా డాడీ అయితే బయటికి వెళ్తానని చెప్పారు. మా పాప లేసింది ఇంకా అప్పుడే, అస్సలు వదిలిపెట్టలేదు, ఒక రౌండ్ వేసేదాకా ఏడ్చింది. అందుకే ఇంకా మా డాడీ అయితే బైక్ పైన ఒక రౌండ్ తిప్పారు అలా. ఇంకా మా తమ్ముడు అయితే ఎత్తుకున్నాడు కాసేపు. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి కదా, వాటిని అయితే జాడిచ్చేసాను. డ్రై అయితే చేయట్లేదండి, ఎందుకంటే ఎండలు ఫుల్గా కొడుతున్నాయి కదా, ఇంకా డ్రై ఎందుకని చెప్పి వాటర్ కొంచెం ఆరిన తర్వాత ఆరేద్దామని అక్కడైతే పెట్టాను. ఇంకా పనులన్నీ కంప్లీట్ అయినాయండి. ఇంకా కాసేపు అయితే మా పాపతో ఆడుకుందామని ఎత్తుకున్నాను. అమ్మమ్మ వస్తుందిలే, అమ్మ వస్తుంది అమ్మ. అమ్మమ్మ ఎటు పోయింది? బూయిపోయిందా? బూయిపోయిందా? పాపం నిన్న ఈవినింగే పోయింది, చూడండి ఎలా కలవరిస్తుందో మా పాప మా మమ్మీని. ఇంకా ఇష్మా జోడి అయితే పెట్టుకొని చూస్తున్నాము, బోర్ కొడుతుందని. ఈ లోపు అయితే మా డాడీ చికెన్ తీసుకొచ్చాడు. బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పి చికెన్ తినట్లేదు కదా చాలామంది. ఏం కాదండి, తినొచ్చు అంటే ఎక్కువసేపు కుక్ చేసుకోవాలి. అలాగే వాష్ చేసేటప్పుడు నేనైతే ఇందులో ఎక్కువగా పసుపు, ఉప్పు, ఇంకా నిమ్మరసం వేసి అయితే మంచిగా వాష్ చేసుకున్నాను. ఆ వాష్ చేయడం వల్ల కూడా ఏదైనా పోతుంది, అలాగే ఎక్కువసేపు కుక్ చేయడం వల్ల కూడా వైరస్ చచ్చిపోతుంది, అసలు మన బాడీలోకి రాదు. మరి మీరు తింటున్నారో లేదో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మా డాడీ రెస్ట్ రోజు ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటారండి, ఖాళీగా ఉండరు. ఇక రోజు అయితే డ్యూటీకి వెళ్తారు కాబట్టి ఇది పట్టించుకోరు. ఇంకా ఇంటికాడ ఉన్న రోజు అయితే కూలర్ గ్రాస్ పెట్టించారు, చాలా చల్లగా వస్తుంది కొత్త గ్రాస్ కాబట్టి. మా పాపకైతే ఫుడ్ పెట్టి పడుకోబెట్టేశానండి ఇందాకే. ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేసే లోపే తనైతే లేచి ఏడుస్తుంది. ఇంకా కర్రీ అయితే సిమ్లో పెట్టేసి వచ్చి అయితే తనని అలా చూపిస్తున్నాను. బయట కాకులు అలా చూస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుందని. కానీ బయటికి పోతే చూసారా ఎంతగానో ఎండుందో, ఇంకా లోపలికి వచ్చేసాను. అప్పటికే టైం అయితే 12:30 అవుతుందండి. ఇంకా మా డాడీకి ఆకలిస్తుందో ఏంటో అని చెప్పి అయితే రైస్ కూడా పెట్టేశాను. ఇంకా మేమైతే కూలర్ దగ్గర కూర్చొని కాసేపు చిల్ అవుతున్నాము.
ఇంకా రైస్ కూడా దగ్గర పడింది. ఇంకా దానికైతే దమ్ పెట్టేశాను. కర్రీ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే మా డాడీకి పెట్టేశాను. నేనైతే 1:40కి అయితే లంచ్ చేస్తున్నాను. మా తమ్ముడు మా డాడీ అయితే తినేశారండి. ఇంకా వాళ్ళు పాపని ఎత్తుకుంటే నేనైతే ఈలోపు తినేస్తున్నాను. ఇంకా చికెన్ తిని చాలా రోజులైంది కదా, టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అంటే నేను చాలాసేపు కుక్ చేశాను కూడా, టేస్ట్ మారుతుందేమో బాగోదేమో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా నేనైతే తినేసిన తర్వాత నేను ఇంకా మా పాప అయితే కాసేపు పడుకున్నాము. ఇంకా పడుకొని లేచేసరికి అయితే 3:30 అవుతుందండి. 3:30కి అయితే లేచి చూస్తే ఇన్ని గిన్నెలు ఉన్నాయండి. ఆ గిన్నెలు అయితే తర్వాత వాష్ చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే హెడేక్ వస్తుంది, టీ తాగుదామని చెప్పి మళ్ళీ టీ పెట్టుకున్నాను. నేను మా డాడీ అయితే టీ తాగేసాము. ఇంకా టీ తాగిన తర్వాత గిన్నెలు కూడా వాష్ చేసేసి సర్దేశాను. మార్నింగ్ అయితే గిన్నెలు సర్దలేదు, మా పాప లేస్తుందేమో అని చెప్పి. ఇంక ఇప్పుడే గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత మళ్ళీ మా డాడీ బయటికి వెళ్తా అని చెప్తే మా పాపని మళ్ళీ 2 రౌండ్స్ అయితే వేశారు. ఇంకా మా వారైతే అప్పుడే వీడియో కాల్ చేశారు, చూపిస్తున్నాను. అప్పటికే ఎండగా ఉంది బయట. ఇంకా లోపలికి వెళ్దామని చెప్పి అయితే బట్టలన్నీ తీసేసి అయితే లోపలికి వెళ్ళి బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను. ఇవన్నీ ఫోల్డ్ చేసేసరికి టైం పట్టుద్ది అని చెప్పి నేనైతే మా పాపని సల్మాంటికి అయితే ఇచ్చేసాను. వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఆంటీ దగ్గర అయితే మా పాప మంచిగా ఆడుకుంటుంది, ఏడవదని ఇచ్చేసి వచ్చాను. ఇంకా ఇవన్నీ అయితే ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇంకొన్ని అయితే హ్యాంగర్కి తగిలిచ్చేవి అయితే పక్కన పెట్టేశాను. ఇంకా మా పాపనైతే తీసుకొచ్చేసాను. పాపం మళ్ళీ తనకి ఆకలిస్తుందేమో అని చెప్పి ఒక యాపిల్ అయితే వాష్ చేసి ఇచ్చాను. చూడండి ఎలా కొరకడానికి ట్రై చేస్తుందో. వచ్చినాయి 2 టీతే కానీ అది కొరుకుదామని చెప్పి చూస్తుంది. ఇంకా యాపిల్ పైన పీల్ అయితే తీసేసి వాటిని అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే హ్యాండ్తో అయితే మ్యాష్ చేసి తినిపిస్తున్నాను. వాటర్ కూడా తాగిపిస్తున్నాను. ఈ లోపు అయితే చాలా బోర్ కొడుతుందని టీవీ అయితే ఆన్ చేశాను. టీవీలో అయితే ఆదివారం విత్ స్టార్ మా పరివార్ అయితే వస్తుంది, అందుకే ఇంకా అదైతే చూస్తున్నాము. చూడండి మా పాప అయితే యాపిల్ నా నోట్లో పెట్టినట్టే పెట్టి లాగేసుకుంటుంది. నాకైతే ఏదైనా వర్క్ ఉందంటే అసలు నిద్రే పట్టదండి. ఆ వర్క్ అంతా అయిపోవాలని అనుకుంటా నేను. అందుకే నైట్ కోసం అని చెప్పి రైస్ అయితే ఇప్పుడే కడిగి నానబెట్టేశాను. అంటే 5:30 అవుతుందండి ఆ టైంకి. ఇంకైతే కడిగి నానబెట్టేశాను. మార్నింగ్ చేసిన కర్రీ ఉంది, ఇంకా నైట్ అయితే అదే తిందాంలే అని చెప్పి కర్రీ అయితే ఏం చేయలేదు. ఇంకా మార్నింగ్ మా డాడీ బాక్స్లోకే మార్నింగే లేసి ఏం కట్ చేస్తామని చెప్పి తోటకూర అయితే మంచిగా వాష్ చేసి అయితే కట్ చేస్తున్నాను. బయట క్లైమేట్ బాగుందని బయట కూర్చొని అయితే కట్ చేస్తున్నాను. ఇంకా నేను కట్ చేస్తుంటే మా పాప చూడండి ఆ తోటకూర పట్టుకొని ఆడుకుంటుంది. ఇంకా మొత్తం చిందర వందర చేసేసింది. మా తమ్ముడికైనా ఇద్దాం కాసేపు పట్టుకుంటాడేమో అనుకుంటే వాడు కూడా లేడు, బయటికి వెళ్ళిపోయాడు. ఇంకా చిందర వందర చేసినా పర్లేదు అని చెప్పి మా పాపను అక్కడే కూర్చోబెట్టుకొని నేనైతే కట్ చేస్తున్నాను. ఈ లోపు అయితే పైన చూడండి 2 లవ్ బర్డ్స్ అనుకుంటా, భలే క్యూట్గా ఉన్నాయి కదా. తోటకూర అయితే కట్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా తీసుకెళ్ళి అయితే దానిపైన ఒక మూత పెట్టి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ లేవగానే ఇంకా కర్రీ చేద్దామని చెప్పి చాలా ఈజీగా అయిపోతుంది ఇలా అయితే. ఈ లోపు అయితే మా పాప కోసం నేను ఆర్డర్ చేసిన సైకిల్ అయితే వచ్చేసింది. దాన్ని అయితే మంచిగా సెట్ చేసేసి తననైతే కాసేపు ఆడిపించేసాను. ఇంకా తనకి ఫుడ్ కూడా పెట్టేశాను. 6 అవుతుంది ఆ టైంకి. ఇంకా తనని ఫ్రెష్ అప్ కూడా చేశాను. ఫుడ్ పెట్టిన తర్వాత ఫ్రెష్ అప్ చేస్తే ఇంకా తర్వాత చూడండి తన పాపం మా మమ్మీని మళ్ళీ కలవరిస్తుంది. వద్దలే బేటా. ఇంకా తననైతే ఏదో విధంగా అయితే పడుకోబెట్టేసిన తర్వాత రైస్ అయితే కడిగి పెట్టాను కదా, రైస్ అయిన తర్వాత అయితే మార్నింగ్ ఉన్న కర్రీతో అయితే తినేసాము. వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.